బ్యాక్గ్రౌండ్ మన శివన్న మెట్ల మీద ఎక్కి బ్యాక్ 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 మేడం వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు ఫార్వర్డ్ చేసుకుంటారు. ఇది కాపీయా అంటే జస్ట్ ఇది హోల్డ్ లో పెట్టుకున్న కాపీ దీన్ని రిజెక్ట్ చేసిరు. ఎందుకంటే పబ్లిక్ కి ఇది ఓకే కాదు, ఇండస్ట్రియల్ జోన్ అయినా మన ప్రాబ్లం అవుతుంది, ఉద్దేశంగా ఫైనల్ అవుతుంది ఏదైనా కానీ. సో ఇప్పుడు మనకు కూడా మున్సిపల్ శాఖ మంత్రి మన ముఖ్యమంత్రి పెట్టింది ఒకటి, సెకండ్ పెట్టింది సెకండ్ పెట్టింది అది ఎందుకు పెట్టిరో మాకు అర్థం కాలేదు. అది ఎవరు తయారు చేసిన ఇప్పుడు ఈ మున్సిపాలిటీ అయిపోయినా కానీ నాకైతే ఎక్స్ చైర్పర్సన్ అయితే ఒకటి ఉంటుంది కదా, ఎక్స్ చైర్పర్సన్ ఉన్నప్పుడు మేడం జగిత్యాలు మున్సిపల్ జీవో వాళ్ళు ఇచ్చిర్రు, అక్కడ ఎమ్మెల్యే గారు ఇచ్చిర్రు అని అంటారు. అది మొత్తానికి 2 పంటలు అంటే అగ్రికల్చర్ మాట్లాడతాను. రైతులందరూ కూడా ఈ రోజు మన మున్సిపాలిటీకి రావడం జరిగింది. అందరూ కూడా మరి ఇంకా ఇది ఫైనల్ ది ప్రపోజల్, మనకి ఫైనల్ దీనికి ఒక కన్క్లూజన్ రాలేదు అని చెప్పేసి వాళ్ళు ఈ రోజు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మేము గతంలోనే అంటే ఒక 1 వీక్ బ్యాక్ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సార్ గారు, అలాగే మన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్న గారు, అలాగే మన మహేష్ గౌడ్ అన్న గారు, అలాగే మనకి ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్న మినిస్టర్ జూపల్లి సార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. త్వరలోనే మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా సో ఏదైతే దీని గురించి మాస్టర్ ప్లాన్ గురించి రైతులు ఆందోళన పడద్దు, ఎవ్వరు కూడా దీని గురించి టెన్షన్ తీసుకోకండి. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా ఒక రైతు బిడ్డనే, ఇక్కడ నేను కూర్చున్నాను నాది చైర్పర్సన్ గా, నేను కూడా ఒక రైతు బిడ్డనే. మరి రైతులు మదన్ మోహన్ ఎమ్మెల్యే గారు కూడా ఒక రైతు బిడ్డనే. ప్రతి ఒక్కరు కూడా మరి రైతుల యొక్క విలువ తెలుస్తుంది, మాకు తెలుసు కాబట్టి మేమందరం కూడా రైతు పక్షాననే ఉంటాము, రైతులకు సపోర్ట్ గానే ఉంటాము. ఈ యొక్క మాస్టర్ ప్లాన్ ని రద్దు చేయాలి అనేది మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మా షబ్బీర్ అలీ సార్ గారు, అలాగే మదన్ మోహన్ గారు, మహేష్ గౌడ్ అన్న గారు, జూపల్లి సార్ గారు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. త్వరలోనే మన మాస్టర్ ప్లాన్ కూడా రద్దు అవుతుందని చెప్పి ఖచ్చితంగా నేను తెలియజేస్తూ, ఎవ్వరు కూడా దిగులు చెందొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్క రైతు అన్నలకి కూడా మీ అందరికి కూడా త్వరలోనే ఈ యొక్క ప్రపోజల్స్, ఫైనల్ అవుట్ ప్రపోజల్స్ మీకు అందరికి కూడా క్యాన్సిలేషన్ ప్రపోజల్స్ కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తూ, గతంలో ఉన్న మేము కౌన్సిల్ మీటింగ్ లో కూడా తీర్మానంలో ఏవైతే ఇవి మనం ఈ డ్రాఫ్ట్ గురించి క్యాన్సిల్ చేస్తాము అనే ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది. ఈ కాపీ కూడా ప్రతి ఒక్క రైతుకి, మన రైతన్నలకి కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరు కూడా ఈ యొక్క కాపీ తీసుకోండి. మళ్ళా రాబోయే ఇప్పుడు ఒక వారం రోజులలో కూడా మనము షబ్బీర్ అలీ సార్కి దృష్టికి తీసుకెళ్లి, మరి ఇప్పుడైతే మన ముఖ్యమంత్రి అండ్ మినిస్టర్ గారు అందరూ కూడా విదేశాలలో ఉన్నారు వర్క్ పైన. సో వాళ్ళు రాగానే మనం అందరం కూడా ఇక్కడికి వచ్చిన రైతు కుటుంబ సభ్యులు అందరు కూడా అండ్ నేను కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి దీని గురించి చర్చించి దీనికి ఫైనల్ కన్క్లూజన్ తీసుకొస్తాము అని చెప్పి మీ అందరి సమక్షంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.